ఆయన్ని వదిలిపెట్టి ఉండలేనయ్యా, మరి నా సంగతి ఏమిటి అని అడిగింది బ్రహ్మదేవుడు. ఎప్పుడైతే అడిగిందో, అమ్మా నేను ఇప్పుడే నీ భర్తకు మోక్షాన్ని ఇవ్వటం లేదు, నైవాస్యతి అద్యయేవా అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడే నేను అద్యయేవ ఇప్పుడే ఇవ్వటం లేదమ్మా, నువ్వేమి దిగులు పడవద్దు. మీరు చేసుకున్నటువంటి పుణ్యవశం చేత, ఈ తపోశక్తి చేత స్వర్గలోకంలోకి వెళ్ళి అక్కడ మీరు చాలా కాలం గడుపుతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మీరు సంపాదించుకున్న పుణ్యరాశి మొత్తం కరిగిపోగానే మరల ఎక్కడ ఉద్భవిస్తారు అంటే భూలోకంలో వృషభానుడు అనే పేరుతో అవతరిస్తాడు యాదవ వంశంలో అని సాక్షాత్తు ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడే చెప్పారు. నీ భర్త అయినటువంటి సుచంద్రుడు వృషభానుడుగా అవతరిస్తాడు. కళావతి అని పిలువబడేటువంటి నీవు కీర్తి అనే పేరుతో అవతరిస్తావు. ఆ వృషభానునే వివాహం చేసుకుంటావు మరల నీవు. మీ ఇద్దరికి సాక్షాత్తు మోక్షదేవత అయిన రాధాదేవి మీ గర్భశుక్తి ముక్త ఫలమై అవతరిస్తుంది. ఆ కారణం చేత మీరు ఇరువురు మోక్షాన్ని పొందుతారు అని బ్రహ్మదేవుడు వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. కనుక ఈ వృషభానుడు గత జన్మలో ఎవరయ్యా అంటే సుచంద్రుడు అనబడేటువంటిది. గర్గభాగవతం నిండా వారి వారి యొక్క పూర్వజన్మలన్నీ తెలియజేయబడ్డాయి. ఎందుకండి తెలుసుకుని ఏం చేస్తామంటే చాలామంది ఇప్పుడు ప్రశ్న వేసేవాళ్ళు ఉన్నారు. యూట్యూబుల్లో వాటిల్లో కూడా మీ పూర్వజన్మ మేము చెప్తాము. పూర్వజన్మ వాడికి తెలిస్తే చాలు, మన పూర్వజన్మ చెప్పక్కర్లా. అర్థమైందండి? వాడి పూర్వజన్మ వాడికి తెలియాలి ముందు. ఏమండి, ఆ పూర్వజన్మలన్నీ తెలుసుకోవడానికి కావలసినటువంటి మేధస్సు మనకేమీ లేదు. అంత దూరం వెళ్ళేటువంటి లెక్కలు మనమేమీ వెయ్యలేము. క్షణకాలం తరువాత ఏం జరుగుతుందో మనకే తెలియదు. అటువంటి స్థితిలో ఉండి దైవజ్ఞులు అని పేరు పెట్టుకుని ఏదో వ్యాపారం చేస్తున్నామా? భగవత్తత్వం చేత, శాస్త్రముల చేత మనం చేస్తున్నది వ్యాపారమే, కలి ప్రభావం చేత. ఇందులో ఏమాత్రం అసత్యం లేదు, మాట్లాడడానికి కూడా భయపడవలసిన పని లేదు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఈ ఇద్దరికి బ్రహ్మదేవుడు ఇంకొక వరం కూడా ఇచ్చాడండి. వృషభానుడు కీర్తిగా ఉన్నటువంటి మీకు గత జన్మ స్మృతి ఉంటుంది అని చెప్పాడు. ఎందుకంటే ఈ జన్మ మారిపోయి ఇంకో జన్మ వచ్చిందంటే గత జన్మలో మనం ఏమిటో మనకు తెలిసి ఉంటుందా? తెలిసి ఉండదు. అన్నీ మరిచిపోతాం. ఈ జన్మలోనే నిన్న ఏం జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా మనం చెప్పలేము. ఒక్కొక్కప్పుడు మరుపుకు వస్తుంది. ఆ మరుపు అనేటువంటిది భగవంతుడు పెట్టిన గొప్ప వరం అంటే. భగవంతుడు మనకి అందరికీ ఇచ్చిన గొప్ప వరం ఏది అంటే మనం అడగకుండానే ఇచ్చాడు. గత జన్మలో మనం ఎవరమో మనకు తెలియకుండా ఉండడం కన్నా గొప్ప వరం ఇంకొకటి లేదు. గడిచిన జన్మలో నీవు గాడిదవు అని తెలిసింది అనుకోండి, బ్రతకగలమా? ఈ జన్మలో మనల్ని మనం చూసుకునే ఆనందంగా ఉండగలమా? అందుకనే భగవంతుడు ఎంత కరుణ కలిగిన వాడు అంటే అస్సలు ఏమీ గుర్తు లేకుండా చేసి కనీసం ఇప్పుడైనా ధర్మంగా బ్రతకరా అని ఓ మంచి మాట చెప్పి పంపించాడు భూమి మీదకు మనకు. కానీ మనకు వాడు మలుపు వరంగా ఇచ్చాడు కనుక వాడు చెప్పిన మాట కూడా మరిచిపోయి ఎలా మంచిగా బ్రతకాలో తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాం. నేను చెబుతున్నది మీ గురించి కాదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాశీ వాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దివ్యమైనటువంటి పుణ్యం చేసుకున్నవాళ్ళు. సామాన్యమైనటువంటి పుణ్యం కాదు. విశ్వనాథుడంతా తేలిగ్గా ఒప్పుకుంటాడా? ఒకవేళ వాడిని దర్శించడానికి కాశీనగరం వచ్చిన వాడు ఉండటానికి ఇల్లు దొరికింది అంటే దండపాణి అనుగ్రహం ఉన్నది అని అర్థం. దండపాణి అనుగ్రహం కనుక లేకపోతే మనం నివసించడానికి కనీసం కాలు పెట్టే చోటు కూడా మనకి దొరకదు. వీధుల వెంట తిరగవలసిందే. 2 రోజులున్నా 3 రోజులున్నా వాడి అనుగ్రహంతోనే మనకు ఉండటానికి నివాసం దొరుకుతుంది. అంతేకాదు మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం కనీసం 9 రోజులన్నా అంటే కాలభైరవుని యొక్క దివ్యానుగ్రహం చేత ఉండగలుగుతున్నాం. ఏ కొంచెం తేడా వచ్చిన వాడు ఏం చేస్తాడండి? ఇక్కడి నుంచి బయటకు
పంపించేస్తాడు. ఉన్నటువంటి వాడికి ఇంత అన్నం పెడుతూ ఉంటుంది అమ్మవారు అన్నపూర్ణమ్మ. ఆ వచ్చినటువంటి వాడిని ఆరోగ్యంగా జాగ్రత్తగా విశాలమైన నేత్రములతో చూచి నీవు నా వద్దకు వచ్చావురా అని లెక్క వేసుకుని హాజరు వేస్తుంది విశాలాక్షి. ఈ 5 కలిసి మనల్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు. 5 తత్వాలు ఈ కాశీ నగరాన్ని చుట్టి మనల్ని జాగ్రత్తగా కాపాడు. వీటిని అన్నిటినీ మనం పొంది తీరాలి. పొందగలిగితేనే మీరు ఉండగలుగుతున్నారు. లేకపోతే నాపోటి వాడు కూడా ఉండగలుగుతున్నాడా? ఎవరైనా పిలిస్తే చెప్పడానికి వస్తున్నాడు, వారం రోజులు ఉంటున్నాడు, చెబుతున్నాడు, మెదలకుండా మళ్ళీ బండి ఎప్పుడు అని చూస్తున్నాడు. వీలైతే వచ్చేటప్పుడే బండికి చేసేసుకుని ఎక్కుతున్నాడు. శాశ్వతంగా ఇక్కడే ఉంటున్నటువంటి వాళ్ళందరూ సాక్షాత్తు స్త్రీలైతే ఆ విశాలాక్షి స్వరూపులు, అన్నపూర్ణమ్మ స్వరూపులు, పురుషులందరూ కూడా విశ్వనాథుని స్వరూపులే. అందులో ఏమాత్రం సందేహం లేదు. వారు ఏం చేస్తున్నారు అనే పనితో సంబంధం. ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఇవాళ వచ్చారు ఆ తల్లి, ముముక్షు భవనంలో ఉంటారు వారు. వాస్తవానికి ఆయన ఫిజిక్స్ లెక్చరర్, కానీ ఎటువంటి గ్రంథాలు రచించారు అంటే గొప్ప గొప్ప గ్రంథాలు రచించిన మహానుభావుడు ఆయన. ఎవరిచ్చారండి ఆ శక్తి? ఏమాత్రం సాహిత్య సంబంధం లేకుండా ఓ శాస్త్ర విధానంలో, ఓ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి, ఓ అధ్యాపకుడిగా పనిచేసినటువంటి మహానుభావుడు ఈ విధంగా సాహిత్యాన్ని ఎలా అందుకున్నారు అంటే కేవలం విశ్వనాథుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. ఎంత పరిపూర్ణం అంటే చెప్పలేనంత పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. లేకపోతే ఆ విధంగా గ్రంథ ఆవిష్కారం అనేటువంటిది జరగదు. కేవలం భాష వచ్చినంత మాత్రం చేత గ్రంథావిష్కారం జరగదు. పరిపూర్ణమైన అనుగ్రహం పొందిన అటువంటి పెద్దలంతా ఉన్నారండి ఇక్కడ. ఎంతోమంది మహానుభావులు. వాళ్ళందరికీ ఏ విధంగా అవకాశం కలిగించింది అంటే వాళ్ళు ఎన్నో జన్మల నుంచి చేసిన పుణ్యం అంతా ఓ పక్కన పెట్టి ఇదిగో ఇంత అయ్యింది, ఇక వీళ్ళని తీసుకురావచ్చు అని ఆ విశ్వనాథుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినటువంటి దివ్య తత్వ దేహ రూపములే వాసం ఉంటున్నాయి కాశీలో. వాళ్ళందరికీ కూర్చోబెట్టి చెప్పేటువంటి అవకాశం ఈ పసివాడికి రావటం కూడా నేను పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యవశం చేతనే చెప్పగలుగుతాను, లేకపోతే చెప్పలేదు. ఏమొస్తుందండి? మధ్యమ వైఖరి ఆధార చక్రం దగ్గర నుంచి ఆ శబ్దం నాలుక మీదకు వచ్చేటప్పటికీ అక్షర రూపాన్ని పొందుతోంది అని చెబుతున్నదే దేవి భాగవతం. ఆ అక్షర రూపాన్ని పొందించుకునేటువంటి దివ్యత్వాన్ని ఏదో పుణ్యం, లేదా కన్న తల్లిదండ్రుల యొక్క పుణ్యం, పెంచి పెద్ద చేసినటువంటి వారి యొక్క పుణ్యం, ఇన్ని కారణాల చేత గురుదేవుల యొక్క ఆశీర్వచన ఫలం, ఇన్ని పనిచేసి ఈ విధంగా కూర్చుని మనం చెప్పుకోగలుగుతున్నాం. అందున విశేషమైనటువంటి గర్గభాగం కనుక ఆ దివ్యమైనటువంటి ఆ సుచంద్రుడు, కళావతి వారే వృషభానుడుగా కీర్తిగా అవతరించారు. వారే ఇప్పుడు ఎవరిని పొందారు అంటే రాధాదేవిని పుత్రికగా పొంది ఉన్నారండి. చాలా దివ్యమైనటువంటిది. ఆ దేవకీదేవి, వసుదేవులు, ఈ రాధాదేవి ఎప్పుడైతే అవతరించిందో సమస్త దేవతలు ఆ రాధాదేవికి నమస్కరించారు. అంతేకాదు వ్యాసాది మహామునులంతా వచ్చారటండి ఆ రాధాదేవిని దర్శించడం కోసం. అర్థమైందండి? అంత దివ్యత్వాన్ని పొందినటువంటి వృషభానుడు, ఆ ఉన్నటువంటి కీర్తి, ఇద్దరుని కూడా దివ్య ఆశీర్వచనములు అందించారటండి. ఈ విధంగా తమ యొక్క పూర్వజన్మ స్మృతి చేత వాళ్ళు కూడా సాక్షాత్తు మోక్షదేవతనే మేము పొందాము అనేటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఈ దేవకీ వసుదేవుల గురించి చెబుతున్నాడు నారదుల వారు. ఆ జనక మహారాజుకు ఆయనే కదా ప్రశ్న వేసింది. నారదుల వారు కూర్చుని చెబుతున్నారని అర్థమైందండి. ఈ మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు ఎవరు అంటే ఉగ్రసేనుడు అని చెప్పుకున్నాం మనం. ఆ ఉగ్రసేనుడు వారి భవనానికి యాదవ పురోహితుడైనటువంటి మన ఈ గ్రంథకర్త అయినటువంటి గర్గాచార్యుల వారు వచ్చారండి. ఆ గర్గాచార్యుల వారు వచ్చినప్పుడు చక్కగా అక్కడ కూర్చుని ఉన్నారా మొత్తం. ఆ గర్గాచార్యుల వారికి నమస్కారం చేశాడు, పాదాభివందనం చేశాడు ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుని తమ్ముని పేరు దేవకుడు అని ఉన్నాడు. ఆ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడటండి. కేవలం తమ్ముడే కాదు,
ఆయన ఎవరు? అక్రూరుడు. అక్రూరుడు కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పబడింది. చాలా వినయంగా అలా తల ఉంచుకుని నిలబడి ఉన్నారు అక్రూరుడు, ఆ దేవకుడు, ఉగ్రసేనుడు. వారిని చూచి ఆశీర్వదించినటువంటి గర్గాచార్యుల వారు దేవకునితో మాట్లాడారు, నాయనా నీకు వివాహం కావలసినటువంటి కుమార్తె ఉన్నది అని నేను విన్నాను. శూరసేనుని పుత్రుడైనటువంటి వసుదేవుడు గుణవంతుడు, బుద్ధిమంతుడు ఉన్నాడయ్యా. అతడికి నీ పిల్లను ఇచ్చి వివాహం చేస్తే సుకృతం అవుతుంది అన్నారు. జాగ్రత్తగా విందాం ఈ మాటను. వివాహం చేయటం కూడా ఏమిగా చెప్పబడిందండి? అమ్మాయి పెళ్ళైపోయిందండి అని అనకూడదు. మనం సుకృతం చేసుకున్నానండి అనాలట. గర్గభాగవతం చెప్పినటువంటి మాట ఇది. ఏమిటా సుకృతం అంటే ఒకానొక పురుషునకు కావలసినటువంటి శక్తిని అతడికి అందించుట. ఆనాటి నుంచి ఆ పురుషుడు ఏమవుతాడు? శక్తియుతుడు అవుతాడు. అప్పటిదాకా శక్తిహీనుడే అతడు. కనుక ఒకానొక పురుషుణ్ణి శక్తియుతుడుగా చేశాడు అంటే అర్థం సాక్షాత్తు పరమాత్మ తత్వాన్ని అతడిలో నింపాడు అని అర్థం. సామాన్యమైన మానవులవని మనం అనుకోకూడదండి. నాలోనే ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు మనం ఎవరితో సమానం? అలాగని నేనే భగవంతుడు అని ఇంత బొట్టు పెట్టి అలా కూర్చోవడానికి అవకాశం లేదు. అర్థమైందండి? ఆ పనులు చేసినా దానివల్ల మనకు పాపమే వస్తుంది. నీకు ఆ యోగ్యతతో భగవత్ తత్వాన్ని నువ్వు పొందాలి, కానీ ఆ రూపాన్ని లోకం కోసం పంచిపెట్టరాదు. ఆ కారణం చేత నీవు ఏ విధంగా ఉండదలుచుకున్నావో, ఏ విధంగా ఉండాలి అనుకున్నావో దాన్ని వదిలి భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా పొందినట్లయితే శక్తి నీ వద్దకు చేరుతుంది. శక్తి నీ వద్దకు నువ్వు ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు నీవు ఏమవుతావు? పరిపూర్ణ పురుషుడవు అవుతావు. వివాహం కానంత వరకు ఆ పురుషుడు పరిపూర్ణుడు అయ్యే అవకాశం లేదు. వివాహం అయిన తర్వాతనే పరిపూర్ణుడు. ఎవరి వల్ల కలిగింది అంటే ఆ శక్తి వల్ల కలిగింది. కనుక ఒకానొక పురుషుణ్ణి పరిపూర్ణుణ్ణిగా చేయగలిగినటువంటి యజ్ఞం ఏదైతే ఉన్నదో సుకృతం ఉంటే కానీ చేసుకోలేదు. గర్గాచార్యుల వారు చెప్పిన మాట. ఆ కారణం చేత నీ కుమార్తెను, ఆ దేవకి అనబడేటువంటి ఆ పిల్లను శూరసేనుని పుత్రుడైనటువంటి వసుదేవునకు గనక ఇచ్చినట్లయితే అది సుకృతము అవుతుందయ్యా అని చెప్పారు. వివాహం కాదని ఏమవుతుంది? సుకృతము అంటే ఒక యజ్ఞముతో సామాన్యమైనటువంటి విషయం కాదు. కనుక ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో గర్గాచార్యుల వారు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గ్రంథం కూడా ఉన్నది గర్గాచార్యుల వారు రచించింది. అర్థమైందండి? ముహూర్తగార్గ్యము అని పేరు దానికి. చాలా దివ్యమైనటువంటి గ్రంథం, పెద్ద గ్రంథం. ఏ విధంగా ముహూర్తాన్ని నిర్ణయించాలి, ముహూర్తానికి ఎన్ని ఘడియలు ఉండాలి, ఘడియకు ఎన్ని నిమిషాలు, నిమిషానికి ఎన్ని క్షణాలు, ఏ విధంగా వాటిని లెక్క కట్టాలి, అసలైనటువంటి ముహూర్తం ఏది ఆ ఉన్నటువంటి కాలంలో, ఇవన్నీ కూడా లెక్కలు కట్టి మనకు జ్యోతిష శాస్త్రానికి కావలసిన దివ్యమైన సిద్ధాంత గ్రంథాన్ని అందించినటువంటి వాడు గర్గాచార్యుల వారు. అనేకములైనటువంటి విషయాల గ్రంథంలో మనకు కనబడతాయి అని పెద్దలు చెబుతున్నారు. కనుక అటువంటి దివ్యమైనటువంటి ఆ గర్గాచార్యుల వారు ఎప్పుడైతే చెప్పారో చేసి ఇచ్చి చేయడానికి ఏమాత్రం సందేహించలేదు. కారణం ఏమంటే పెద్దలు చెప్పారు కనుక. అసలు సర్వసాధారణంగా ఇంటికి రావలసినటువంటి కోడల్ని తీసుకురావలసిన వాళ్ళు ఎవరు అంటే ఇంటి పురోహితులే, కానీ ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం కాదు. మీరు సంబంధాలు వెతుకుతున్నారా అని పురోహితుడు అనకూడదు. ఫలానా వాళ్ళ పిల్ల మీ ఇంటికి కోడలుగా రావడానికి అర్హత కలిగి ఉంటుందయ్యా అని ఎవరు చెప్పాలి? పురోహితుడే చెప్పాలి. అందుకనే పెళ్ళిళ్ళల్లో ఈనాటికి కూడా కన్యావరుణలు అని ఇస్తారు. ఓ 4 బ్రాహ్మణులు 3 బ్రాహ్మణులు పిలిచి ఓ 10 రూపాయల నోట్ అందులో పెట్టి, 10 రూపాయలే, మళ్ళీ ఎక్కువ పెడితే కష్టం, ఆ 10 రూపాయలే పెట్టి 2 అరటిపళ్ళు 4 తమలపాకులు వాడి చేతిలో పెట్టి పంపిస్తారు. దేనికోసం ఆ కన్యావరుణలు రూపాయలు ఎందుకు పెట్టాలి అంటే దారి భత్యము కొరకు దక్షిణ ఇవ్వాలి. ఆ పిల్లను తీసుకొచ్చిన తర్వాత
తద్దాన సాద్గుణ్య సిద్ధ్యర్థం దక్షిణా తాంబూలం తుభ్యమహం సంప్రతతే నమః. నువ్వు ఈ పని చేసి వచ్చినందుకు నీకు విడిగా దక్షిణ ఇస్తామయ్యా అని మళ్ళీ ఆ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి. ఎన్నో సంప్రదాయాలు. దక్షిణ అనబడేటువంటి ఆవిడ కూడా దేవత అని మనం చెప్పుకున్నాం కదండి నిన్న. దక్షిణాదేవిగా ఎవరు అవతరిస్తారని చెప్పాము, నిన్నే చెప్పాము. నేను ఎంత అదృష్టవంతున్నా. మా గురువుగారు చెప్పిన మాట సత్యం. ఒరే అబ్బాయి, నువ్వు చెప్పిన పురాణం ఎవరు గుర్తు పెట్టుకోరురా, చెప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వింటారా, ఒక్క విషయం కూడా గుర్తు పెట్టుకోరు. ఎందుకో తెలుసునా, వాళ్ళు మొత్తం గుర్తు పెట్టుకుంటే మళ్ళీ రేపు నిన్ను పురాణానికి ఎందుకు పిలుస్తారు, మళ్ళీ మళ్ళీ నువ్వు చెప్పాలి అంటే వాళ్ళు మర్చిపోవాలిరా. భగవంతుడు ఎంత గొప్పవాడండి. అయ్యా, మీ గురువు గారు మీకు మంచి వరం ఇచ్చారు అంటున్నట్లయితే అతడి సన్యాసం సార్థకం అవుతుంది, లేకపోతే అయ్యే అవకాశం లేదు అని చెప్పారు పెద్దలు శాస్త్ర విధానంగా. కనుక ఎప్పుడైతే గర్గాచార్యుల వారు ఈ మాట చెప్పారో దేవకుడు అంగీకరించాడు. ఆనందంగా వసుదేవునకు ఈ వార్త చెప్పారు. అయ్యా, మా పిల్లను మీకు ఇస్తున్నాం, దీన్నే మనం తాంబూలాలు పుచ్చుకోవటం అంటాం. అంగీకార వ్యవస్థ అని దానికి పేరు తెలుగులో. ఏమండి, కృచ్ఛయాంగీకారం అన్నది సంస్కృతంలో. ఆ విధంగా ఆ అంగీకారం ఒప్పందము చేసుకుంటా, తాంబూలాలు పుచ్చుకుంటా. ఇప్పుడు దానికి అందమైన పేరు పెట్టి ఎంగేజ్మెంట్ అన్నారు. పెళ్ళి ఎంతవరకు చేస్తున్నారు, అంత గొప్పగా చేస్తున్నారు. అది కూడా అనేక మంది బంధువులు, కళ్యాణ మంటపాలు, అనేక రకాలుగా. అయితే అంగీకారం అయిపోయింది. వివాహానికి ముహూర్తం అతి చేరువలో దొరికిందండి. 3 రోజులలో ముహూర్తం దొరికింది. ఎవరికి వివాహానికి? వసుదేవునకు, దేవకీదేవికి ముహూర్తం చాలా తొందరగా దొరికింది. అదృష్టవంతులకు ముహూర్తాలు తొందరగా దొరుకుతాయి, దురదృష్టవంతులకు పుష్కరాలు అడ్డం వస్తాయిట. అందుకోసమని వాళ్లకు అదృష్టవంతులు కనుక ముహూర్తాలు దొరికినాయి. వెంటనే ఏర్పాటు చేశారు. అనేకములైనటువంటి కానుకలు వికీర్ణయా వరయుక్తయా అని చెప్పిందండి శ్లోకం. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, తనంతట తానుగా ఎన్ని కానుకలైనా ఇవ్వవచ్చు. అల్లుడికి ఇవ్వవచ్చు, లేదా కూతురికి ఇవ్వవచ్చు. ఆ కానుకలు ఎలా ఇచ్చాడట, పరిచారికలను కూడా కానుకలుగా అప్పచెప్పాట దేవకుడు. ఆ పిల్ల తనంతట తాను పనిచేసుకోకుండా ఉండడం కోసం ఆ పిల్లకు కావలసినటువంటి పరిచారికలను కూడా దేవకుడే పంపించాట. కేవలం వస్తు ఆభరణములు మాత్రమే కాకుండా అనేకములైనటువంటి విషయములను ఆ వెంట ఇచ్చి పంపించాడు. ఎన్ని రథాలు ఉన్నాయో శ్రీమద్భాగవతం లెక్క చెప్పిందండి. 16 రథాల మీద వేసి పంపించాడు. అనేకములైనటువంటి కానుకలు. అయితే ఈ పెళ్లి కుమార్తెను పెళ్లి కొడుకును కూడా కూర్చుండబెట్టి రథాన్ని నడుపుతున్నవాడు ఎప్పుడయ్యా అంటే కంసరాజు నడుపుతున్నాడు. తన సహోదరి మీద ఎంతో ప్రేమ. అతడు ప్రేమశూన్యమైనటువంటి వాడు కాదు. కాలనేమి అవతారం అయినప్పటికీ కూడా తన యొక్క రక్త బాంధవ్యాన్ని కాదు అనుకునేటువంటి రాక్షసత్వం లేదు. ఆ కారణం చేత ఆ చెల్లెల మీద ఉండే అనురాగం చేత ఆమెను ఆ రథంలో కూర్చుండబెట్టుకుని తీసుకువెడుతున్నట్టండి. ఆ తీసుకువెడుతున్న సమయంలో మేఘచ్చన్నే అన్నిహే దుర్దినం, మేఘావృతమైపోయింది. ఆకాశం అంతా కూడా చీకటి పడిపోయింది. చీకటి పడిపోతున్న సమయంలో ఆకాశం నుంచి దివ్యమైనటువంటి శబ్దం వినపడింది. మూర్ఖా ఏ తథా చిత్త సంతోషయా తోషయే ప్రభవతు భగినిం సర్వయుక్తః అష్టమగర్భే నవధయుక్తయో. గర్గాచార్యుల వారు చాలా అందంగా విడమరిచి చెప్పారు. ఆయన, నీవు ఎంత మూర్ఖుడవయ్యా, నా చెల్లెలు అనుకుని ఎవరిని తీసుకువెడుతున్నావో ఆ చెల్లెలు పొందేటువంటి 8వ గర్భ సంజాతుడైనటువంటి వాని వల్ల నీ మరణము నిర్ణయింపబడి ఉన్నది. అతడి వల్ల నీవు మరణిస్తావు అని
ఆకాశవాణి చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో వెంటనే కంసుడు దుర్మార్గుడు కదా, సామాన్యమైనటువంటి దుర్మార్గం కాదు. ఏం చేశాడండి ఆ కంసుడు? ఒక్కసారిగా రథాన్ని ఆపేశాడు. కంసుని రథం ఆగితే వెనుక వస్తున్న 16 రథాలు ఆగిపోయినాయి. ఆ రథంలో ముందు కూర్చుని ఉన్న కంసుడు ఒక్కసారిగా రథం లోపలికి దుమికాడు. ఖడ్గాన్ని తీశాడు. ఆమె కొప్పు పట్టుకుని క్రిందికి లాగి సంహరించడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే ఆ విధంగా సిద్ధపడ్డాడో వెంటనే వసుదేవుడు కాళ్ళ మీద పడ్డాడు. జాగ్రత్తగా విందాం. ఈవిడ పోతే ఇంకో ఆవిడ అనేటువంటి ఆలోచనతో ఉండలేదు వసుదేవుడు. తన భార్యను కాపాడుకోవాలే. దేనికి కాపాడుకోవాలే? ధర్మ నివర్తయ అని చెప్పారండి. నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి, ధర్మాన్ని నేను ఆచరించాలి అంటే ధర్మంగా నేను పొందినటువంటి భార్య నా వద్ద ఉండి తీరాలి. కనుక ఆమె లేకుండా ధర్మాన్ని అనుసరించే అవకాశం లేదు. అందుకొరకే పొందాను నేను. ఈ పొందబడినటువంటి వాడిని నేను ఆ ఉన్నటువంటి భార్యను కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కనుక అతడి పాదాల మీద పడ్డాడు. బావమరది పాదాల మీద పడి మృత్యు జన్మవతాం వీరదేహేన సగజాయతే. బావా, లోకంలో ఎవ్వరూ కూడా ఒంటరిగా పుట్టేటువంటి అవకాశం లేదు. గంటగానే పుడతారు లోకంలో. ఎవరితో కలిసి పుడతారు అంటే మృత్యుదేవత. ఎవ్వరు లోకంలో జన్మించినా వారు ఒక్కరే కాదట. వారి వెంట ఎవరు జన్మిస్తారు? మృత్యుదేవత వారి వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఒక రోజు గడిచింది అంటే ఆవిడ దగ్గర అవుతుంది. ఎవరి దగ్గర అవుతున్నారు? మృత్యుదేవత. మనకు 100 సంవత్సరాలు ఆయుర్దాయం ఉన్నది అంటే పుట్టిన తర్వాత ఒక రోజు గడిచింది, రెండో రోజు వచ్చింది అనుకుందాం. ఆ 100 రోజులు ఆయుర్దాయంలో ఎంత అయిపోయిందండి? 99 సంవత్సరాల 364 రోజులు మిగిలి ఉన్నాయి. ఒక రోజు అయిపోయింది. అవునా కాదా అండి? ఒక సంవత్సరం గడిచిందంటే ఎంత అయిపోయింది? 99 సంవత్సరాలే మిగిలినాయి. కనుక నీ ప్రయాణం ఎటువైపు అంటే మరణం వైపుకే ప్రతివాడి ప్రయాణం కూడా. పుట్టిన ప్రతి జీవుడు, ఒక్క మానవుడే కాదు, క్రిమి కీటకాలు కూడా వాటి ప్రయాణం ఎప్పుడు అంటే వాటికి కొంత మాత్రమే ఆయుర్దాయం ఉంటుంది. వీడికి మాత్రం తనంతట తాను కోరుకుని పెంచుకున్నట్ట ఆయుర్దాయాన్ని. అసలు భగవంతుడు ఇచ్చింది ఎంత ఆయుర్దాయం అయ్యా అంటే 60 సంవత్సరాలేట. 60 సంవత్సరాలేటండి. అందుకనే సంవత్సరాల పేర్లు కూడా ఎన్ని ఉన్నాయి మనకు? 60 ఉన్నాయి. ఏం మనం ఇంకో 40 పేర్లు కొత్తగా రాసి సంవత్సరాలు 100 ఉన్నాయి అని చెప్పుకోవచ్చు కదా. మనం చెప్పే అవకాశం లేదు. సిద్ధాంత గ్రంథాలు కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయని చెప్పిందండి? 60. ప్రభవ దగ్గర నుంచి మొదలుపెట్టి 60 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మొదటికి ఏమొస్తుంది? ప్రభవ అనే వస్తుంది. అంతే. కనుక తనంతట తాను పెంచుకుంటున్నాడు. ఆ జీవుడు తాను చేయవలసిన కర్మలు ఉన్నవా, అనుభవించవలసినవి ఉన్నవా భగవంతుడు ఉంచుతాడు. ఎంతకాలమైనా ఉంచుతాడు. 99 ఏళ్ళు దాటిన బాబు పక్కన పాపి చిరాయువు అని చెబుతూనే ఉంటారా? 100 సంవత్సరాలు పైబడి కనుక బ్రతికితే మహానుభావుడండి అని పేపర్లో ఆయన ఫోటో వేస్తారు. ఇప్పుడు పాపిష్టి వాడు అని తెలియజేయడం కోసం వేస్తారా, మరి దేనికోసం వేస్తారో మనకు తెలియదు. చెప్పడం మాత్రం శాస్త్రం ఏం చెప్పింది అంటే పాపి చిరాయు అన్నారు. ఎందుకు అంటే వాడు ఇంకా ఇంకా ఏదో అనుభవించవలసి ఉన్నది కనుకనే ఇంతకాలం ఉన్నాడు. కానీ పేపర్ వాళ్ళు మాత్రం మహానుభావుడయ్యా ఇంతకాలం బ్రతికాడు భూమి మీద అని చెబుతారు. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, 32 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు, రిటైర్ అయిపోయాడా, 63 సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నాడు. ఉద్యోగం చేసింది ఎంతకాలం అంటే 32 సంవత్సరాలు. కానీ ఎన్ని సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నాడంటే 63 సంవత్సరాలు. ఇట్లా లోకంలో ఉన్న వాళ్ళందరూ పెన్షన్ తీసుకోవడం మొదలు పెడితే ప్రభుత్వాలు ఏం చేయాలి ఇక? ఏమంటే అందుకనే వాళ్ళు బాగా ఆలోచించి ఏం చేశారు, ఇప్పుడు విరమించారు. ఆ విరమణ భత్యం ఇవ్వడాన్ని విరమించుకున్నారు. వాళ్ళు ఉద్యోగ విరమణ భత్యము ఇవ్వడాన్ని విరమించుకున్నారు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఆమెను సంహరించడానికి సిద్ధపడితే
ఎంత ప్రయత్నం చేసినా మూర్ఖత్వం కలిగినటువంటి ఆ కంసుడు అంగీకరించకపోతే చిట్ట చివరికి కలిగిన పిల్లవాడిని కలిగినట్టుగా నీకు అప్పగిస్తానయ్యా అని ఒప్పందం చేసుకున్నాడు. ఎవరు? వసుదేవుడు. ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ కంసుని మనస్సు మారింది. జాగ్రత్తగా విందాం. ఇక్కడ గర్గాచార్యుల వారు మనకు చెప్పిన రహస్యం ఏమంటే, భవతితే నికృంతనం సదా సంసేవ్యతే నిత్యం వ్యవస్థిత ముక్త ఆవిర్భవంతు. నీవు ఎప్పుడైతే నీదైన దాన్ని వదులుకోవడానికి సిద్ధపడతావో నీ ఎదురుకుండా ఉన్న మూర్ఖుడు కూడా సదాచారవంతుడు అవుతాడు అని చెప్పారండి. ఏమని చెప్పారండి? సదాచారవంతుడు అవుతాడు. నీ ఎదురుకుండా ఉన్నటువంటి మూర్ఖుడు కూడా సదాచారం. అయ్యా ఇది తీసేయవచ్చా? ఎందుకంటే ఇందులో కొన్ని జీవాలు ఉన్నాయి. ఎందుకంటే పురాణం పూర్తయ్యేటప్పటికి దండ వేయకపోయినా పర్వాలేకుండా ఎర్రగా మొత్తం కనబడితే కొంచెం కష్టం. అందువల్ల వాటిని తీసేస్తే ఏ ఇబ్బంది లేదు. ఇప్పటికి 3 దొరికినాయి చేతికి. అందువల్ల కనుక దివ్యాత్మ స్వరూపులారా, పుట్టిన వాడిని పుట్టినట్టుగా తీసుకొచ్చి నీకు అప్పచెబుతానయ్యా. అరయన్ వంశము నిల్పనే కథ వివాహము. దేనికోసమయ్యా వివాహము అంటే 2వ కారణం. మొదటిది ధర్మ నిర్వహణ కొరకు, 2వది సంతానమును పొందుట కొరకు. ధర్మ నిర్వహణ దేని కొరకో తెలుసుకున్నాం ఇప్పటిదాకా మనం. సంతానాన్ని ఎందుకు పొందాలో తెలుసుకుని ఉండి తీరాలి. దేని కొరకయ్యా? ఆ ఇంట వెళ్ళిపోయినటువంటి వాళ్లకు తర్పణాదులు ఇచ్చుట కొరకు సంతానం కావాలి. ఏ సంతానము లేకపోతే ఏమవుతుందండి? 60,000 మంది సగరపుత్రుల గతి ఏమయ్యింది? చెట్లకు తలక్రిందులుగా వేళ్లాడారు అని రామాయణం చెప్పింది. 60,000 మంది, 1 2 కాదు. కనుక వాళ్లకు ఉన్నత లోకాలకు వాళ్ళు వెళ్ళాలి, ఉత్తమ గతులు కలగాలి అంటే ఏం చేయాలి? ఈ ఉన్నటువంటి వాళ్ళు తర్పణలు ఇవ్వాలి. కనీసం పిండ ప్రదానం చేయకపోయినా జలతర్పణమైనా ఇచ్చి తీరవలే. అలా ఎప్పుడైతే చేస్తారో వాళ్లకు దివ్యమైనటువంటి లోకాలకు వెళ్ళడానికి అర్హత కలుగుతుంది. అందువల్ల అలా తర్పణ ఇవ్వడానికి సంతానం కావాలి. కనుక దేనికోసం వివాహం అంటే 2వ మార్గం సంతానము కొరకు. ఇప్పుడు వసుదేవుడు దేన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే సంతానమును వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు మనకేమర్థమయ్యింది? కట్టుకున్న భార్యను కాపాడుకోవటం కోసం నీదైనటువంటి చాలా ఉత్కృష్టమైన వస్తువుని కూడా నీవు వదులుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడతావో నీ ఎదురుగా ఉన్నటువంటి పరమ దుర్మార్గము కూడా ఏమిగా పరిణామము చెందును అంటే సన్మార్గముగా పరిణతిని చెందును. కనుక ఓ దుర్మార్గుణ్ణి సన్మార్గుడుగా మనం చెయ్యాలి అంటే మనం ఉన్న వాటిని కూడా వదులుకోవడానికి సిద్ధపడగలిగితే వాళ్ళు మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఈ కంసుల్లో మార్పు వచ్చిందండి. ఎప్పుడైతే వచ్చిందో ఏం చేశాడు? చాలా సంతోషమయ్యా, అయితే నువ్వు తప్పనిసరిగా అప్పచెబుతావా? అప్పచెబుతాను, అయితే వెళ్ళమన్నా. ఇంటికి చేరాడు. 10,000 మందిని కాపలా పెట్టాడు. ఎక్కడ? ఆ వసుదేవుడు ఉన్న చోట. ఒకవేళ ఆవిడ గర్భవతి అయితే వసుదేవుడు వచ్చి చెప్పకపోతే నాకెట్లా తెలియాలి? తీసుకొచ్చి అప్పచెబుతానన్నాడు కదా, విషయం తెలియాలి కదా. అతడు కేవలం తన చెల్లెల్ని సంహరించకుండా వదిలిపెట్టాడు. ఎన్ని మాటలు చెప్పాడండి వసుదేవుడు. పూతన తనంతట తానుగా యుద్ధానికి రమ్మనమని ఆహ్వానించింది. ఎవరిని? కంసుడు. యుద్ధానికి రమ్మనమని ఆహ్వానిస్తే కంసుడు ఏం చెప్పాడు అంటే స్త్రీలతో నేను యుద్ధం చేయను, నిన్ను నేను చెల్లెలుగా భావిస్తున్నాను, కనుక నా ఇంటనే నీవు ఉండవచ్చు అని చెప్పాడు. ఒక స్త్రీమూర్తి యుద్ధానికి తనంతట తానే ఆహ్వానిస్తే యుద్ధ కాముకుడైనటువంటి కంసుడు ఆమెతో యుద్ధం చేయకుండా శత్రు రూపంలో ఉన్నటువంటి స్త్రీమూర్తిని కూడా నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నాను, నీవు చెల్లెలుగా ఉండవలసింది అని చెప్పినటువంటి అతడు
సొంత చెల్లెల్ని సంహరించడానికి సిద్ధపడుతున్నావయ్యా, ఇది ఎంతవరకు న్యాయంగా ఉన్నది అని అడిగాడు. ఎవరు అడిగింది? వసుదేవుడు అడిగాడు ఆ కంసుని. అయినా సరే అతను వినలేదు. కారణం ఏమంటే మూర్ఖుడు కదా. అజ్ఞ సుఖమారాధ్యతే, సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ, జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి అని భర్తృహరి చెప్పాడు. చాలా గొప్ప త్రిశతి అని 300 శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు. ఎన్నో నీతి వాక్యాలు ఉన్నాయి అందులో, ధార్మికమైనటువంటి విషయాలు ఉన్నాయి. అజ్ఞ సుఖమారాధ్యతే, ఏమీ తెలియనటువంటి వాడిని అతి తేలికగా మనం ఏదో ఒక విషయాన్ని చెప్పి నమ్మించి అతడి చేత కర్మ చేయించవచ్చు. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ, అన్నీ పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడికి కూడా ఏ విషయాన్నైనా సరే చెప్పి అతడి చేత ఒప్పించి కర్మ చేయించవచ్చు. కానీ జ్ఞానలవ దుర్విదగ్ధం, కొద్దిగానే తెలిసి లవ మాత్రమే జ్ఞానాన్ని పొంది పరిపూర్ణముగా నేను జ్ఞానిని అని గర్వపడేటువంటి వాణ్ణి బ్రహ్మ అపి నరం న రంజయతి అన్నారు. బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిందేమి అంటే, ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవలసింది ఏదో ఉన్నది. ఎంతైనా తెలియవచ్చు. ఎంత గొప్ప విద్యకు పారము ఎక్కడ ఉన్నదండి? ఆవలి ఒడ్డు ఉన్నదా? అది ఒక పెద్ద సముద్రం. సముద్రపు ఆవలి ఒడ్డు ఎట్లా ఉండదో విద్య కూడా అంతే. అపారమైనటువంటిది, పారావారం. లోతుకు వెళ్ళిన కొద్దీ అనేకములైనటువంటి విషయాలు వాటంతటవి బయటకు వస్తూ ఉంటాయి. సముద్రంలో నుంచి రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఎలా వస్తాయో ఆ విధమైనటువంటి దివ్యమైనటువంటి విశేషాలు ఆ గ్రంథాలలోంచి బయటికి వస్తూ ఉంటాయి. ఎన్ని గ్రంథాలను, ఎంతమంది ఋషులు, ఎంతమంది సంప్రదాయాన్ని మనకు అందించారు. కనుకనే ఈ భారతీయ సనాతన వైదిక ధర్మానికి ఆర్ష సంప్రదాయము అని పేరు. ఎందువల్ల అంటే ఋషుల చేత అందింపబడినటువంటి సంప్రదాయం. దాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా ఎవరితో సమానం అవుతారండి? ఋషులతో సమానం అవుతారు. మనం కూడా ఋషులం కావాలి అంటే, ఋషి సమానంగా ఉండాలి అంటే ఆ సంప్రదాయాన్ని ఖచ్చితంగా అనుసరించి తీరవలే. ఎప్పుడైతే అనుసరిస్తామో ఆర్ష సంప్రదాయానికి చెందిన వారం అవుతాం. కనుక అనేకములైనటువంటి ధర్మాలు 10,000 మందిని కావలి ఉంచాడు ఇంటి చుట్టూత. అంతమందిని కావలి ఉంచితే సంవత్సరం తిరిగేటప్పటికీ ఓ పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి ఇచ్చేశాడు. జాగ్రత్తగా విందాం. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి వసుదేవుడు అందజేశాడో వెంటనే కంసుని మనస్సు మారిపోయింది. బావగారు, ఈ పిల్లవాడు కాదు కదా నన్ను సంహరించేది. ఎవరు సంహరించేది? 8వ గర్భ సంజాతుడు అని చెప్పారు. కనుక వీడి వల్ల నాకు మరణం లేదు కనుక వీడిని నీవే పెంచుకోవయ్యా అని చెప్పారు. హాయిగా పెంచుకోవయ్యా. ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళాడు, పెంచుకున్నాడు. చక్కగా ఎంతమంది కలిగారు? సంవత్సరానికి ఒక్కరు చొప్పున 6 పిల్లలు కలిగారు ఆ దేవతీదేవి. ఆ పిల్లలు కలిగిన తరువాత సాక్షాత్తు అక్కడికి నేనే వచ్చానయ్యా. ఈ మాటలు ఎవరు చెబుతున్నారండి? నారదుల వారే చెబుతున్నారు. మొత్తం నారదుల వారు చెబుతున్నారని సూతుల వారు శౌనకాది మహామునులకు చెప్పారు. ఏ గ్రంథంలో విషయాన్ని చెప్తున్నారు? గర్గ సంహితలో ఉండేటువంటి విషయాన్ని అందజేస్తున్నారు. ఎప్పుడైతే వచ్చాడో నారదుడు చెప్పింది ఒకే ఒక్క మాటటండి. ఏమని చెప్పారు అంటే, నాయన ఈ 6 పిల్లలతోనూ ఆడుకుంటున్నట్టు. ఎవరు ఆడుకుంటున్నది? నాకు ఈ 6 పిల్లల వల్ల ఏ ప్రమాదం లేదు. ఎవరి వల్ల ప్రమాదం అయ్యా అంటే 8వ పిల్లవాడి వల్ల ప్రమాదం. కనుక నాకు వీడి వల్ల ప్రమాదం ఏం లేదు. కనుక నిశ్చింతగా హాయిగా నువ్వే పెంచుకోవయ్యా. 6 పెంచుతున్నాడు. 6 ఈ కంసుడు కూడా ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో నేను కంసుని వద్దకు వెళ్ళానయ్యా. ఎలా వెళ్ళాడట? పరబ్రహ్మచోదిత,
పరబ్రహ్మ చేతనే పంపబడి నేను వెళ్ళాను. ఇది కేవలం నా నిర్ణయం కాదు అన్నాడు. కారణం ఏమంటే ఏ నిర్ణయం ఎక్కడ జరిగినప్పటికీ ఆ నిర్ణయం ఎవరిది అంటే భగవంతుని నిర్ణయం. ఎప్పుడు మనకు ఎటువంటి స్థితి కలిగినా దాన్ని ఏమనాలి మనం? ఇది భగవంతుని నిర్ణయం అని అనుకోవాలి. అది ఒక అలవాటుగా చేసుకోవాలి. భగవంతుడే నా చేత ఈ పని చేయించాడయ్యా, భగవంతుడే నా చేత ఈ ఆలోచన చేయించాడయ్యా అని ఎప్పుడైతే నీవు మనస్ఫూర్తిగా అనుకుంటావో దొంగతనం చేసినా అది పుణ్యకర్మ అవుతుందండి. ఏమవుతుంది? దొంగతనం చేసినా పుణ్యకర్మ అవుతుంది. అదెట్లా అవుతుందండి? ఓ చక్కని కథ చెప్పారు దానికి ఉదాహరణ. అర్థమైందండి? సుశర్మ అనబడేటువంటి బ్రాహ్మణుడు ఉన్నట్టు ఒకనొక అగ్రహారతో ఆ బ్రాహ్మణుని ఇంటికి దొంగ ప్రవేశించాడు. ఆ దొంగ ప్రవేశించి ఆ ఇంట ఏమేమి ఉన్నాయి అని మొత్తం చూస్తే అతనికి ఒక పాత్ర దొరికిందట. ఆ పాత్రలో ఏదో సుగంధం వస్తుంది. ఇదేదో గొప్పదైనటువంటి సుగంధం, దీన్ని చిన్న చిన్న సీసాల్లో పోసి కనుక నేను అమ్ముకున్నట్లయితే నాకు గోల్డ్ అంత ధనం వస్తుంది కదా అనేటువంటి భావన చేత వాడు ఏ బంగారము ఏ ఆభరణములో వాటి జోలికి వెళ్లకుండా వాటికన్నా కూడా ఎక్కువ నేను సంపాదించవచ్చు అని ఏదో ఉన్నటువంటి ఆ పాత్రను దొంగిలించి బయటకు తీసుకువెళ్ళాడు. దాన్ని సీసాల్లో పోసి అమ్మటానికి సిద్ధపడితే అక్కడికి ఒక వైద్యుడు వచ్చాడు. ఆ వైద్యుడు వచ్చి ఏమున్నదయ్యా ఈ సీసాలో అని అడిగితే ఇందులో ఉన్నది సెంటు మైలేపనము అని చెప్పాడట. ఏది అని బయటికి మాత్రం సుగంధంగానే ఉన్నది, పరిమళం కలిగి ఉన్నది. కానీ దాన్ని కొంచెం వేలికి రాసుకుని అలా వాసన చూస్తే ఘాటు అనిపించిందట. అతడు పరీక్ష చేస్తే ఇది విషము అని తెలిసిందట. ఏమని తెలిసిందండి? నాయనా ఈ పని చేశాము అంటే నీవు మొత్తం ఎవరెవరికి ఇస్తావో వాళ్ళందరూ మరణిస్తారు, వాళ్ళు పొరపాటున కనుక నాలుకకు తగిలితే కనుక నీవు దీన్ని అమ్మవద్దయ్యా, తీసుకువెళ్ళి పారవేయవయ్యా, పారపోసేయమని చెప్పాడు. అరే నేను ఎంత కష్టపడి లోపలికి వెళ్ళి పని చేశాను. అది సక్రతువు ఎలా మారింది అంటే తెల్లవారిన తర్వాత ఆ ఇంటి వారు దాంట్లో ఉన్నటువంటి దాన్ని పానము చేసేవాడు. చేసినట్లయితే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏమయ్యేవాళ్ళు? మరణించేవాడు. వాళ్లను మరణించకుండా కాపాడింది ఏ తనము అంటే ఇతడి దొంగతనము. కారణం ఏమంటే నా చేత ఈ పని కూడా భగవంతుడే చేయిస్తున్నాడు అని అతడు ప్రవేశించాడు. ఆ కారణం చేత అతడు చేసిన దొంగతనం కూడా ఆ గృహస్థునకు మంచిగానే తయారయ్యింది, కానీ ప్రమాదం తప్పించింది. కనుక మనం ఏ కర్మనైనా ఏ విధంగా భావించాలి? ఇక్కడ కూర్చుని గరక భాగవతం చెబుతున్నామంటే నా చేత భగవంతుడు ఈ పని చేయిస్తున్నాడయ్యా, నేను చేయటం లేదు. నేను వచ్చి కూర్చుని శ్రవణం చేస్తున్నానయ్యా, నేను వచ్చి కూర్చుని శ్రవణం చేస్తున్నా అనకూడదు. నన్ను భగవంతుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, వాడు కూర్చోబెట్టాడు కనుక మనం ఏం చేయాలి? వాడు కూర్చోబెట్టాడు కనుక వాడు లేచి వెళ్ళమనేదాకా కూర్చునే ఉండాలి. అంతే కదండి. అయితే తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను లేవమన్నాడండి అని మెదలకుండా లేచి వెళ్ళిపోతారు. వాడు ఎవరితో ఏమన్నాడో మనకేం వినపడదు కదా, ఎవరికి వినపడాలి? అర్థమైందండి. మేధావులు లోకంలో చాలామంది ఉంటారు కనుక దివ్యాత్మ స్వరూపులారా అనేక మందిని చూస్తూ ఉంటాం. అసలు ఫోన్లు రాదు, వచ్చినట్టుగా ఏదో చెవి దగ్గర పెట్టుకుని ఇక్కడ ఉంటే అంతరాయం కలుగుతుందని నేను బయటికి వెళుతున్నానండి అనే ఉద్దేశంతో బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో హలో హలో అంటూ అట్లా వెళ్ళిపోతాడు. మంచిదిగా అర్థమైందా అండి? ఎవరిని ఎప్పుడు బలవంతంగా కూర్చోబెట్టే ఆవశ్యకత భగవంతుడు ఏం చెప్పాడంటే విధి యావత్ ప్రవర్తయ త్వదీయం స్వకీయం, త్వదీయం స్వకీయం. నీదైనటువంటి పనిని నీవే చేస్తూ ఉండు. ఆ పని వల్ల కావలసిన ఫలితాన్ని పొందాలి అనుకున్నవాడు కూడా వచ్చి కూర్చుంటాడు. అక్కర్లేదు అనుకున్నవాడు బలవంతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినా ఉండడు. కనుక వాడి కోసం నీ సమయం ఎందుకు వృధా చేసుకుంటావు? ఆ సమయాన్ని కూడా దేనికి ఉపయోగించాలి? నీవు సత్క్రతువుకే ఉపయోగించు.
ఆ సత్క్రతువుని ఆచరించు. ఎవరినో అయ్యా నేను చెబుతానండి మీరు ఏర్పాటు చెయ్యండి అని అడగవలసినటువంటి ఆవశ్యకత లేదండి. నేను చెబుతాను మీరంతా రండి అని చెప్పవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు. కానీ కలి ప్రభావం చేత ఇవాటి రోజున గొప్ప గొప్ప యతీశ్వరులు వస్తున్నా, పీఠాధిపతులు వస్తున్నా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం కనుక పెద్ద పెద్ద ఫ్లెక్స్ బోర్డులు అన్నీ పెట్టి వైడ్ పబ్లిసిటీ ఇస్తే కానీ ఎవ్వరూ వచ్చేటువంటి స్థితి కనపడదు. కానీ కాశీలో మాత్రం వచ్చి తీరుతారండి. తెలిస్తే చాలు వచ్చి తీరుతారు. ఎందుకంటే 3 ధర్మాలు ఆచరించాలి కాశీలో. నిత్యం గంగాంబసి, గంగా స్నానం చేయాలి. రెండవది విశ్వనాథ దర్శనం, విశ్వనాథ దర్శనం చేయాలి. మూడవది కథాశ్రవణం అని చెప్పారు. ఈ 3 కర్మలు కాశీ వాసం చేసేటువంటి వాళ్ళు చేయాలి. ఎవరు చెప్పకపోతే ఏం చేస్తామయ్యా అంటే నువ్వే ఇంట్లో కూర్చుని పుస్తకం చదువు. ఆ భోజన సమయానికి 2 మెతుకులు తింటాం, నిద్రపోవడం కాదు. మళ్ళీ గ్రంథం చేతితో పట్టుకో. నిద్ర దానంతటా వస్తుంది, పుస్తకం చేతితో పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వేరే రెస్టిల్ వేసుకోవలసిన ఆవశ్యకత లేదు. కనుక జయ గోపాల కృష్ణ భగవాను అనేక రకాలుగా బ్రతిమలాడినా వెళ్ళలేదు. 6గురిని అక్కడే కూర్చుని ఆడుకుంటున్నాడు. ఆ సమయంలోనే వెళ్ళానయ్యా. ఒకే ఒక్క మాట చెప్పాను నేను, ఎవరయ్యా వీరు? నా మేనల్లుళ్ళు. చెప్పాడు కంసుడు. నిన్ను చూస్తుంటే జాలేస్తోందయ్యా. ఎందుకు జాలేస్తోంది? నిన్ను సంహరించేటువంటి వాడు వీళ్లల్లోనే ఉన్నాడు కదా, ఎట్లా ఉన్నాడయ్యా అంటే గర్గాచార్యుల వారు లెక్క చెప్పారటండి. దేవానాం వామతో గతి అని ఓ సూత్రము. దేవానాం వామతో గతి అంటే ఇట్నుంచి కాకుండా ఇట్నుంచి లెక్క పెడితే 8వ వాడి దగ్గర నుంచి లెక్క పెడితే మొదటి వాడే ఎన్నో వాడు అవుతాడు? 8వ వాడు అవుతాడు. ఆవిడకు కలిగిన 8వ గర్భ సంజాతుడు నిన్ను సంహరిస్తాడు అంటే మొదటి వాడే నిన్ను సంహరించవచ్చు. ఏం చెప్పగలుగుతామయ్యా అని ఆ ఒక్క మాట చెప్పి నా దోవన్నే వెళ్ళిపోయా. ఇప్పుడు వాడేం చేశాడు? ఈ ఒక్క మాట చెప్పి మెదలకుండా వెళ్ళిపోతే ఆ పెద్ద కొడుకుని ముందుగా 2 కాళ్ళు తీసుకుని అక్కడ ఉన్న ఒక బండ మీద వేసి తల పగలగొట్టి సంహరించాడు. సంహరించడంలో కూడా ఎంత మూర్ఖత్వం సంహరించవచ్చు. ఒక్కసారిగా వాడిని పొడి చేస్తే వాడు మరణిస్తాడు, అయిపోతుంది. కానీ ఆ విధంగా కాకుండా తన యొక్క ఆగ్రహాన్ని ఆ పిల్లవాడి మీద, పసివాడి మీద, కనీసం వాడికి 6 ఏళ్ళు ఉంటాయి అనుకుందాం మనం. సంవత్సరానికి ఒకరు చొప్పున వచ్చాడు పెద్దవాడు కనుక 6 ఏళ్ళు ఉంటాయి వాడికి. ఆ పిల్లవాడిని ఏ విధంగా సంహరించాడయ్యా అంటే నేల మీద వేసి కొట్టి తల పగల కొట్టి సంహరించాడు. 6గురిని అలాగే సంహరించాడు. 6గురిని అలాగే సంహరిస్తే ఆ దుఃఖం సామాన్యమైనటువంటిది కాదు. పైగా 8వ గర్భంలో వచ్చేటువంటి వాడిని మరిచిపోలేని స్థితిలో ఉన్నాడు. వాడికి నుంచున్నా, కూర్చుంటున్నా, మంచినీరు త్రాగుతున్నా, భోజనం చేస్తున్నా ఎవరు కనబడుతున్నారు? ఆ 8వ గర్భ సంజాతుడే కనబడుతున్నాడు. దేంతో కనబడుతున్నాడు అంటే మరణ భయము చేత. అందువల్లనే ఇక్కడ గర్గాచార్యులు ఏమంటున్నారంటే ద్వితీయో భవతుతే భయం యా భక్త్యాకృతయా. ఓ మానవా, నీకు రెండిట్లో ఏదో ఒక్కటైనా ఖచ్చితంగా ఉండాలి. ఏమిటా ఒక్కటి అంటే భక్తి ఉండాలి లేదా భయం అన్నా ఉండాలి. అర్థమైందండి? ఆ వెంకటేశ్వర స్వామి మహత్యంలో ఆవిడెవరో మొక్కుకుంటుంది. ఆ మొక్కుబడి తీర్చకుండా నేను తలనీలాలు ఇస్తాను అని మొక్కుకున్నది. ఆవిడ ఇవ్వకుండానే నా అందం ఎక్కడ పోతుందో అని, ఇప్పుడు కాదులే తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇస్తాను, అంతగా చూస్తే లేదు, వార్ధక్యం వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను, లేదా నాకన్నా ముందు మా ఆయన కనుకపోతే అప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇస్తాను. ఇన్ని రకాలుగా చెప్పింది చండి ఆవిడ మహామేధావి. ఏమండి, వెంకటేశ్వర స్వామి అంతకన్నా మేధస్సు గలవాడు కదా. ఆ కోనేట్లో అలా మునిగి లేచేటప్పటికీ నున్నగా తయారైంది.
ఒక్కటి కూడా మిగలేదు, కనీసం శిఖలాగా. వాడు చేయవలసిన పనేదో వాడు చేసేశాడు. ఆ కారణం చేత ఆ భగవంతుని యొక్క దివ్యత్వం అసామాన్యమైనటువంటి. కనుక నీకు ఏముండాలి? భక్తి ఉండాలి. ఒకవేళ భక్తి లేదయ్యా, కనీసం ఆ భగవంతుని పట్ల ఏముండాలి? భయం ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒక్కటైనా లేకపోతే జీవితం అంతా కూడా నిరర్ధకం అవుతుంది అని చెప్పారు. అందుకనే పెద్దలు కూడా భయభక్తులతో పెరగాలి అని మనకు చెబుతూ ఉంటారు. కనీసం అందులో ఏదో ఒక్కటైనా మనం పొందాలి అని సామాన్యంగా చెబుతారు ఆ పెద్దలు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా విచిత్రం ఏమంటే అండి, ఈ సామెతలు కూడా మనిషిని భగవంతుని వద్దకు చేర్చేవే ఉంటాయండి, పెద్దలు మాట్లాడేవన్నీ కూడా. అందుకని వాళ్ళ మాటలన్నీ కూడా రత్నపు రాసుల్లాగా మనం దాచుకోవలసిన మాటలవి, అనుభవంతో పుట్టినటువంటి వాక్యాలవి, సామాన్యమైనటువంటివి కావు. ఖండించాడు. అంతేకాదు ఈ దేవకీదేవి వసుదేవులను చెరసాలలో ఉంచాడు, కాళ్లకు చేతులకు సంకెళ్ళు ఉంచాడండి. అనేక రకాలుగా దుఃఖపెడుతుంటే ఆడపిల్లను ఈ విధంగా హింసించరాదురా, ఇంటి ఆడపడుతురా అని అడ్డుపడినటువంటి తండ్రి ఉగ్రసేనుని కూడా చెరసాలలో ఉంచి తానే రాజును అని సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ దేవకీదేవి 7వ గర్భాన్ని పొందింది. జాగ్రత్తగా వింటున్నావు కదా రాజా, ఆ దేవకీదేవి 7వ గర్భాన్ని పొందింది. ఎప్పుడైతే 7వ గర్భాన్ని పొందిందో సాక్షాత్తు నారాయణుడు తన యొక్క చెల్లెలైనటువంటి అన్నాడండి. ఆవిడ తోబుట్టువుట అంటే అర్థం భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడ ఆవిడ కూడా ఉంటుంది, కానీ భగవంతుని మాత్రం అంటదు అని చెప్పారు. ఆమెను ఉపయోగించుకుని అన్ని కర్మలు భగవంతుడు చేస్తూ ఉంటాడు. అర్థమైందండి? మనల్ని భూమి మీద పడవేసిన వాడు ఏ ఆధారంతో పడవేశాడు అంటే ఆవిడ్ని ఆధారంగా చేసుకుని. మనకు ఈ సంసారం మీద మోజును ఎవరి ఆధారంతో కలిగజేశాడు అంటే ఆవిడ ఆధారంతోనే కలగజేశాడు. ఎవరు ఆవిడ అంటే మాయాదేవత. ఆ మాయాదేవతను ఆహ్వానించారు ఒక్కసారి సాక్షాత్తు పరాత్పరుడు. ఆహ్వానించినటువంటి వాడు ఏం చెయ్యాలో చెప్పేశారండి. ఏం చెయ్యాలట? ఆ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి 7వ గర్భంలో ఉన్న పిండమును ఆదత్తం చేసి ఎక్కడ చేర్చాలి? నందరాజు ఇంట ఉన్నటువంటి వసుదేవుని పెద్ద భార్య గర్భంలో ప్రవేశపెట్టాలి. ఆ పని చేయమని అంతే. మాయాదేవి ఆ పని చేసింది. మనకు శ్రీమద్భాగవతంలో ఇంతవరకే ఉంటుందండి. బలరాముని అవతార విశేషం ఇంతవరకే. ఆవిడ తర్వాత బలరాముని పొందింది అని చెబుతారు, అంతే తప్ప ఇంటికి విశేషం లేదు. కానీ గర్గ భాగవతంలో బలరాముని యొక్క అవతార విశేషం చాలా గొప్పగా చెప్పబడి ఉంది. వ్యాసాది మహానుభావులంతా అతడు అవతరించిన సమయంలో వచ్చారు. పైగా ఎన్ని రోజులకు అవతరించారండి? సర్వసాధారణంగా గర్భవతులైనటువంటి స్త్రీలు ఎన్ని నెలలకు ప్రసవిస్తారు అంటే సర్వసాధారణంగా 9 నెలలు, లేదు ఇంకా కాస్త ఆలస్యం అయితే 10 నెలలు. లోకంలో అనూచానంగా వస్తున్నమాట. ఆ 8 నెలల్లో పుట్టిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారేమో తెలియదు, ఉంటారేమో కూడా తెలియదు. మొత్తానికైతే ఈవిడ ఆ మాయాదేవి ఆ పిండమును గర్భంలో ప్రవేశపెట్టిన 5వ రోజున ప్రసవించిందండి. ఎన్నో రోజున ప్రసవించిందండి? సాక్షాత్తు 5వ రోజునే. ఎంతో కాలం గడవలేదండి. పంచదివాజాత తన్మే బ్రూహి మహాజనే నైవేశిం ప్రభురవ్యయం బలినాన్ బలియన్ మాయాన శబ్ద. సాక్షాత్తు ఆ తల్లి ఆ మాయాదేవి యొక్క దివ్యత్వం చేత ఆ పిండమును గర్భప్రవేశం చేయిస్తే ఆ ప్రవేశం చేసిన 8వ రోజున ప్రసవించింది అంటే 5వ రోజున ప్రసవించింది. నందరాజుకు పరమాశ్చర్యం కలిగింది. 5 రోజులకే పిల్లవాడిని ప్రసవిస్తారు, అట్లా ఎట్లా కలిగాడు? ఈవిడ గర్భవతి అయినట్లుగా ఎప్పుడు తెలిసింది? 5 రోజుల క్రితమే తెలిసింది. అప్పుడే ఎట్లా ప్రసవించింది? ఏమండి?
వ్యాసమునీంద్రుల వారు, గర్గాచార్యుల వారు, యోగాచార్యుల వారు, మధునాచార్యుల వారు, ఇట్లా ఎంతమంది వచ్చారయ్యా అంటే సర్వ ఋషిగణము అక్కడికి చేరుకున్నారు. చేరుకున్నటువంటి ఆ బలరాముని దివ్యమైన స్తోత్రం చేశారటండి. మహీయసే బలీయాన్ రామో విరామయే పశ్యతు తథా నాన్ ఋషేయం ప్రకుర్వంతి దేవదేవం అహిర్భోగై కులయుక్తః సదా యుక్తేన పంచయోగాత్ ఋషీవద్భ్యాం ఋషికల్పానాం దేవైః సంభావ్యతే నిత్యం. ప్రార్థించారని మొత్తం 18 శ్లోకాలతో చెప్పారు. ఆ బలరాముణ్ణి వ్యాసాదులంతా కూడా ప్రార్థించినటువంటి ప్రార్థనలు మనం 2 శ్లోకాలు మాత్రమే చెప్పుకున్నాం. ఇక్కడ 18 శ్లోకాల్లో ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఇంకా ఎక్కడో గోలోక ఖండంలోనే ఉన్నాం కనుక ముందుకు వెళ్ళాలి. కనుక దివ్యాత్మ స్వరూపులను దివ్యమైన ప్రార్థన చేశారు. వ్యాస భగవానుడు ముందుగానే చెప్పేశారు, ఇతడు బలరాముడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎవరికి చెప్పారయ్యా? నందరాజుకే చెప్పారండి వ్యాస భగవానుడు. గర్గాచార్యులు వచ్చిన తర్వాత చెప్పారు అని మనకు శ్రీమద్ భాగవతం చెప్పింది. కానీ ఇక్కడ గర్గ భాగవతం ఏమని చెబుతున్నది అంటే, కేవలం వ్యాస భగవానుణ్ణి నందరాజు ప్రశ్నించాడు. అయ్యా, 5 రోజులలో కరచరణాది అవయవములను పొంది ఒక పిండము ఆ స్త్రీ చేత ప్రసవింపబడి భూమిని తాకటం అనేటువంటిది చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఏ విధంగా జరిగింది అంటే అప్పుడు చెప్పారండి, జాగ్రత్తగా విందాం. సర్పము ఎప్పుడైతే స్థితిని పొందుతుందో 5 రోజులలో గుడ్డుగా మారుతుందటండి. గుడ్డుగా మారినటువంటి 3 రోజులకు ఆ గుడ్డు పగిలి సర్పము బయటకు వస్తుంది. మొత్తం ఎంతకాలం కావాలి దానికి? 8 రోజుల కాలం కావాలి. అర్థమైందా అండి? ఆదిశేషుని అంశతో వచ్చినటువంటి వాడు ఇతడు, నాగలోకానికి చెందినవాడు. ఆ కారణం చేత 3 రోజులు ఎక్కడ ఉన్నాడు? దేవకీదేవి గర్భంలో. అక్కడి నుంచి ఆదత్తము చేయబడి ఎక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడికి తీసుకొచ్చారు. 8 రోజుల్లో అతడు అవతరించవలసి ఉన్నది కనుక అక్కడ 3 రోజులు పరిపూర్ణం చేసుకున్నాడు కనుక ఇక్కడ 5 రోజుల వరకు సరిపోయే అతడు అవతరించాడయ్యా. దివ్యమైనటువంటి ఆదిశేషుని అవతారం. ఈ ఆదిశేషుని అవతారమే సాక్షాత్తు పరబ్రహ్మము యొక్క కళావతారము అని చెప్పారు. పరబ్రహ్మము యొక్క నిన్న మనం చెప్పుకున్నాం కదండి, అంశ ఆవేశ కళ పూర్ణ పరిపూర్ణ అవతారా అని చెప్పుకున్నాం. 6 రకాలైనటువంటి అవతారాలు. ఇక్కడ కళా అవతారంగా అవతరించాడయ్యా. కళావతారంగా అవతరించడం అంటే, కళ ఎప్పుడూ కూడా ఎవరిని అంటిపెట్టుకుని ఉంటుందండి? ఎవరి కళ వారిని అంటిపెట్టుకుని ఉంటుంది. అవునా కాదా? గర్గ భాగవతం అనేక మంది పెద్దలు చెబుతారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం. దాన్నే మనం ఏమంటాం? కళ అంటాం, శైలి అని అంటాం. ఒక్కొక్కరి శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ విధంగా నా కళలు నన్ను అంటిపెట్టుకుని ఉంటాయి, మీ కళలు మిమ్ములను అంటుకుని ఉంటాయి. మరి కళావతారము అని ఎందుకు చెప్పారు అంటే, కేవలం భగవంతుని అంటిపెట్టుకుని ఉండి ఆ భగవంతునితో పాటే సంచరిస్తూ భగవంతుని కృత్యములను అనుసరిస్తూ భగవంతుని ఆజ్ఞను ఆచరిస్తూ జీవనమును గడిపేటువంటి వారు ఎవరో ఆ అంశలో వచ్చినటువంటి వారందరూ కూడా కళావతారములే. వాస్తవానికి ఆంజనేయుడు కూడా కళావతారమే. అర్థమైందా అండి? 5 ఉంటాయట భగవంతుని వద్ద. చతుర్వ్యూహములు ఏక కళ అని చెప్పారు. ఎన్ని ఉంటాయండి? చతుర్వ్యూహములు. చతుర్వ్యూహములలో ఒక వ్యూహం తానే. మిగిలిన 3 వ్యూహాలు కూడా ఉన్నాయి రామావతారం. ఏమున్నాయండి? భరత లక్ష్మణ శత్రుఘ్నులు. మరి 5వ కళ ఎవరయ్యా? ఆంజనేయ స్వామియే 5వ కళ అని చెప్పారు. కళావతారం
కృష్ణావతారంలో కూడా 5 ఉన్నాయండి. చతుర్వ్యూహములు ఉన్నాయి. మొట్టమొదటి వ్యూహం ఎవరయ్యా అంటే తాని. రెండవ వ్యూహం ఎవరయ్యా అంటే ఉద్ధవుడు, ప్రధానమైన వాడు. మూడవ వ్యూహం ఎవరయ్యా అంటే బలరాముడు, చాలా దివ్యమైనటువంటి వాడు. నాలుగవ వ్యూహము ఎవరయ్యా అంటే సుదాముడు అన్నారండి. కుచేల, అతడు చతుర్వ్యూహ పరితృప్తయ. 5వ వ్యూహం ఎవరయ్యా అంటే కళతో ఉన్నటువంటి అర్జునుడే 5వ వ్యూహం. మొత్తం ఈ వ్యూహాలన్నీ కృష్ణావతారంలో ఉన్నాయి. పరిపూర్ణావతారం కనుక, పూర్ణావతారం కనుక అక్కడ కూడా ఉన్నాయి. నృసింహావతారంలో కూడా చతుర్వ్యూహాలు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు వాటి అన్నిటి జోలికి వెళితే ఏ ఏ అవతారాలు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా మనం చతుర్వ్యూహాలు చెప్పుకోవడానికి ఈ వారం రోజులు చాలు. అంత విశేషాలు చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ చెప్పింది ఎవరై అంటే గర్గాచార్యులు వారే చెప్పారు. అందుకనే శ్రీమద్భాగవతానికి గర్గభాగవతం వ్యాఖ్యాన గ్రంథం అని చెప్పారు. కనుక అంత దివ్యంగా వచ్చింది. 5వ రోజునే అవతరించినటువంటి ఆ పిల్లవాడు బలరాముడు అన్న విషయాన్ని ముందుగానే చెప్పారండి. ఎవరు చెప్పింది? వ్యాస భగవానుడు చెప్పేశారు. గర్గాచార్యుల వారు రావటం, ఆ పిల్లవాడికి కూడా నామకరణం చేయడం, ఇటువంటివన్నీ ఏమీ లేవు ఈ గర్గ సంహితలు. వ్యాస భగవానుడే ఎలా చెప్పగలిగారయ్యా అంటే వారు భూత భవిష్యత్ వర్తమానములు అన్నిటినీ తెలిసిన వారు కనుక తెలియని విషయం ఏది లేదు కనుక విశదీకరించి చెప్పారు. ఎవరికి చెప్పారు అంటే నందరాజుకు తెలియజేశారు. ఆ నందరాజు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాడు. నందరాజా, నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా.